చిల్డ్రన్, ఇక్కడ మీరు ఒక క్యాండిల్ యొక్క మంటని చూస్తున్నారు. ఫ్లేమ్ ఆఫ్ ఏ క్యాండిల్. మీరు ఆ క్యాండిల్ ఫ్లేమ్కి దగ్గరగా ఫింగర్ని పెట్టినప్పుడు, మీ వేలిని పెట్టినప్పుడు హౌ యూ కెన్ ఫీల్ హాట్. వై? బికాస్ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హీట్ పార్ట్ 1. చాలా తేలికగా ఈ హీట్ అనే చాప్టర్ని ఎలా నేర్చుకోవాలో ఈ సెషన్స్లో చూద్దాం. అండర్ హీట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హీట్, temperature, transfer of heat and units of heat and temperature, and thermal equilibrium. Now let us define what is heat. Heat is a form of energy. Heat is a form of energy. Now what are the units of heat? Let us see. The SI unit of heat is joule and the CGS unit of heat is calorie. SI unit of heat is joule and the CGS unit of heat is calorie. Let us define calorie. The amount of heat required to rise the temperature of 1 gram of water by 1 degree centigrade, that is called calorie. Now let us discuss what is the relation between calorie and joule. 1 calorie is equal to 4.186 joules. This is a very important bit in the examination point of view. Now I am showing 4 objects. Let us imagine I am touching the first object. How I am feeling? Hot. Now I am touching the second object. How I am feeling? Too hot. I am touching the third object. How I am feeling? Cool. I am touching the fourth object. How I am feeling? Too cool. Okay? That is hot, too hot, cool, too cool. How much of hot it is, a particular object, how much of cool it is. We have to express the degree of hotness or coldness, no? That is temperature. Let us define temperature. The degree of coldness or hotness. అంటే టెంపరేచర్ యొక్క డెఫినేషన్ ఎలా రాయాలి? ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆర్ హాట్నెస్. టెంపరేచర్ని మనం రకరకాల థర్మామీటర్స్, సెంటీగ్రేడ్ థర్మామీటర్ కానీ, అలాగే ఫారెన్ హీట్ థర్మామీటర్ కానీ, ఇలా మనం రకరకాల థర్మామీటర్స్ వాడుతూ ఉంటాం. మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫారెన్ హీట్ థర్మామీటర్ని వాడతాం. క్లినికల్ థర్మామీటర్ అని కూడా అంటారు. Now let us see what are the units of temperature. SI unit of temperature is Kelvin. CGS unit of temperature is degree centigrade. ఈ రెండింటి మధ్య కెల్విన్ స్కేల్కి సెంటీగ్రేడ్ స్కేల్కి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? అలాగే కెల్విన్ స్కేల్ నుంచి డిగ్రీ సెంటీగ్రేడ్కి ఎలా మార్చాలి? అలాగే డిగ్రీ సెంటీగ్రేడ్లో టెంపరేచర్ ఇచ్చినప్పుడు కెల్విన్ స్కేల్లోకి ఎలా మార్చాలనేది చూద్దాం. The temperature in Kelvin is equal to 273 plus temperature in degree centigrade. అంటే టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటీగ్రేడ్కి మనం 273 యాడ్ చేసినట్లయితే we shall get the temperature in Kelvin. Let us deal an example. Convert 27 degrees into Kelvin scale. మరి కెల్విన్ స్కేల్లోకి మార్చాలంటే ఏం చేయాలి? డిగ్రీ సెంటీగ్రేడ్కి 273ని మనం యాడ్ చేయాలి. కాబట్టి 27 + 273 ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ స్టీల్ రాడ్ ఈజ్ 330 కెల్విన్ దెన్ ద టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్. ఇక్కడ మనకు టెంపరేచర్ని డిగ్రీ కెల్విన్లో ఇచ్చారు, కెల్విన్ స్కేల్లో ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కెల్విన్లో ఇచ్చి డిగ్రీ సెంటీగ్రేడ్లో కనుక్కోమన్నప్పుడు 330 అంటే కెల్విన్ స్కేల్లో ఇచ్చిన టెంపరేచర్కి -273. వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 273. 330 - 273 ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీ సెంటీగ్రేడ్. గుర్తుపెట్టుకోండమ్మా, డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చి కెల్విన్ స్కేల్లోకి మార్చమంటే 273ని యాడ్ చేయాలి. అలాగే కెల్విన్ స్కేల్ ఇచ్చి డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలి అంటే 273ని మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఇక్కడ ఒక పిక్చర్ చూపించాను చూడమ్మా. మీ చేతిలో కొన్ని ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు? చల్లగా ఫీల్ అవుతారు.
Why you are feeling like that? Because the heat energy is transferring from our body to the ice cubes. అంటే హీట్ ఎనర్జీ మన బాడీ నుంచి, మన శరీరం నుంచి ఆ ఐస్ క్యూబ్స్కి హీట్ ఎనర్జీ ఫ్లో అవుతోంది. హియర్ అవర్ బాడీ ఈజ్ ద హాట్ బాడీ అండ్ ఐస్ క్యూబ్స్ ఈజ్ ద కోల్డ్ బాడీ. అంటే దీన్ని బట్టి మనకేమని అర్థమైంది? హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రవహిస్తుంది. ఇట్ విల్ ఫ్లో ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అంటే హాట్ బాడీ అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దట్ మీన్స్ ద హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ద హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద బాడీ ఎట్ హయ్యర్ టెంపరేచర్ టు ద బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డైరెక్షన్ కూడా చూపించాను చూడండి, అవర్ బాడీ టు ఐస్ క్యూబ్స్. నెక్స్ట్ వి షల్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఒక హాట్ లంచ్ బాక్స్ ఉందనుకోండి అమ్మ, మీ దగ్గర మీరు స్కూల్కి తీసుకెళ్ళారు. ఆ హాట్ వేడిగా ఉన్న లంచ్ బాక్స్ని టచ్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వేడిగా అనిపిస్తుంది. వై? బికాస్ ద హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ లంచ్ బాక్స్ టు అవర్ బాడీ. ఇక్కడ హాట్ లంచ్ బాక్స్ హాట్ బాడీ, మన బాడీ ఏమో కోల్డ్ బాడీ అవుతుంది. అంటే ఇక్కడ హాట్ లంచ్ బాక్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ హ్యావింగ్ హై టెంపరేచర్ టు ద బాడీ విచ్ ఈజ్ ఎట్ లోయర్ టెంపరేచర్. అది బాగా గుర్తుపెట్టుకున్నామా. మీకు బిట్స్లో హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ఏ టు బి, బి టు సి, ఏ సమ్ వాట్ దే విల్ ఆస్క్. You have to remember that the object which is at higher temperature to the object which is at lower temperature. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్ నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్కి హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, హాట్ టు కోల్డ్ హీట్ ఫ్లో ఫ్రమ్. ఆల్రెడీ మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసాము కాబట్టి వీ కెన్ కంక్లూడ్ ద హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. మరి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతోంది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ అన్నాం కదా. మరి ఎంతవరకు ఈ ఫ్లో అనేది జరుగుతుంది, ఈ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే అప్ టు దే అటైన్ ఏ కామన్ టెంపరేచర్. ఇక్కడ చూడమ్మా, 0 degrees సెంటిగ్రేడ్, 100 degrees సెంటిగ్రేడ్ 2 బాడీస్ పెట్టాం, 2 కాంటాక్ట్లో ఉన్నాయి. ఈ 100 degrees సెంటిగ్రేడ్ ఉన్న బాడీ నుంచి 0 degrees సెంటిగ్రేడ్కి మనం ఏమవుతుంది, హీట్ టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది? అప్ టు దే వెన్ దే ఆర్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ దట్ హీట్ ట్రాన్స్ఫర్స్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్. ఎప్పటి వరకు? అప్ టు దే అటైన్ ఏ కామన్ టెంపరేచర్. అంటే ఆ 2 కూడా కాంటాక్ట్లో పెట్టినప్పుడు ఒక కామన్ టెంపరేచర్, అంటే 2 బాడీస్ యొక్క టెంపరేచర్ ఒకే టెంపరేచర్ ఉండే వరకు హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, 50 degrees సెంటిగ్రేడ్, 50 degrees సెంటిగ్రేడ్. అలా సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు దేర్ విల్ బీ నో హీట్ ఫ్లో. కామన్ టెంపరేచర్ టు నో హీట్ ఫ్లో. ఆ సిచ్యువేషన్లో ఆ 2 బాడీస్ని థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటాం. అంటే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే కామన్ టెంపరేచర్ ఉంది, ఆబ్జెక్ట్స్ మధ్య హీట్ ట్రాన్స్ఫర్ లేదు అని అర్థం. ఒక్కోసారి ఇక్కడ చూడండి అమ్మా, 2 గ్లాసెస్ ఉన్నాయి. ఒక ఫస్ట్ గ్లాస్లో కోల్డ్ వాటర్ పెట్టాను, సెకండ్ గ్లాస్లో హాట్ వాటర్ పెట్టాను. థర్మామీటర్ని హాట్ వాటర్లో పెట్టినప్పుడు మెర్క్యూరీ లెవెల్ రైజ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని అడిగితే హాట్ వాటర్ కాబట్టి ఆ హాట్ వాటర్కి అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ మనకి మెర్క్యూరీ లెవెల్ అనేది చూపించింది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక హాట్ బాడీలో పెట్టినప్పుడు, హాట్ బాడీ మీద హాట్ వాటర్లో పెట్టినప్పుడు ఆ మెర్క్యూరీ లెవెల్ నెమ్మదిగా కొంచెం కొంచెం పెరుగుతూ కొంత స్టేజ్కి వెళ్ళాక ఎటాన్ అయ్యాక కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆ మెర్క్యూరీ లెవెల్, అంటే ఆ మెర్క్యూరీ లెవెల్ ఉంది కదా, ఆ మెర్క్యూరీ యొక్క టెంపరేచరు ఈ హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ 2 కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. అందుకని హీట్ ట్రాన్స్ఫర్ జరగట్ల, కాన్స్టెంట్ అయిపోయింది అనమాట అది. ఇక్కడ ఇంకొక విషయం చూద్దాం. ఇక్కడ ఏ అనే బాడీ ఉంది, బి అనే బాడీ, సి, 3 బాడీస్ తీసుకున్నాం. ఏ అనేది 45 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది, బి 45 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది, సి 45 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. సేమ్ టెంపరేచర్ అనే వర్డ్ చూడగానే నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అనే విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? కాబట్టి
ఈ ఏబీసీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఏ టెంపరేచర్ 45 degrees, బి టెంపరేచర్ అంతా, సి టెంపరేచర్ అంటే 45 degrees సెంటిగ్రేడ్. లేదా ఏబీలు 45 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నాయి. ద హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ టు బి, బి టు ఏ, ఇలా అడుగుతారు. అసలు హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు, ఎందుకని దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఒక్కోసారి ఏబీఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, బీసీఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అప్పుడు ఏసీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయా? ఎస్, దే విల్ బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇలా ఏబీ ఏసీ సపరేట్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే మనకి ఏసీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయని మనకి 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం ఆఫ్టర్వర్డ్స్ విషయాలు. ఈ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇక మన నెక్స్ట్, ఇందాక మనం అనుకున్న ఆల్రెడీ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి అన్నాం. అంటే ద నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై నెట్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. అంటే ఎంతైతే హాట్ బాడీ మొత్తం కోల్పోతుందో ఆ హీట్ దేనికి ఈక్వల్ అవుతుంది? కోల్డ్ బాడీ పొందిన మొత్తం హీట్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ. ఓకేనమ్మా. ఇప్పుడు నేను ఒక 3 టెస్ట్ ట్యూబ్స్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో M1 మాస్ ఉన్న లిక్విడ్, T1 టెంపరేచర్ ఉన్న లిక్విడ్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో M1 మాస్, T1 టెంపరేచర్. అలాగే సెకండ్ టెస్ట్ ట్యూబ్లో M2 మాస్, T2 టెంపరేచర్. ఈ రెండిటిని కలిపి నేను వేరే టెస్ట్ ట్యూబ్లో పోసాను. అంటే ఇది M1 ఉంది మాస్, ఇది M2 ఉంది కాబట్టి టోటల్ మాస్ M1 + M2 అవుతుంది. అంటే ఇక్కడ T1, T2 రెండు టెంపరేచర్స్ ఉన్నాయి కదా, రిజల్టెంట్ టెంపరేచర్ T ఎంత అన్నప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటో చూద్దాం. M1 T1 + M2 T2 by M1 + M2. The final temperature of the mixture T is equal to M1 T1 + M2 T2 by M1 + M2. This is the final temperature of the mixture. ఈ విధంగా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ని మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. 50 grams ఆఫ్ వాటర్. ఇక్కడ మనం ఒక చిన్న ఎజ్యూమ్ చేసుకుందాం, ఇందాక కేసు లాగా. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, రెండో టెస్ట్ ట్యూబ్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో 50 grams ఆఫ్ వాటర్ తీసుకున్నాం అండ్ 20 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ కూడా సెకండ్ టెస్ట్ ట్యూబ్లో కూడా 50 grams ఆఫ్ వాటర్, 40 degrees సెంటిగ్రేడ్. అది ఇచ్చిన ప్రాబ్లం. అయితే రెండు కలిపి మొత్తం కూడా మనకి ఏం చేశారు, ఒక టెస్ట్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిజల్టెంట్ మనకు ఫైనల్ టెంపరేచర్ ఎంత అంటారు. అంటే ఈ 50 grams ఏమవుతుంది, M1 అవుతుంది. ఈ 20 degrees ఏమవుతుంది, T1 అవుతుంది. ఈ 50 grams ఏమవుతుంది, M2 అవుతుంది. ఈ 40 degrees సెంటిగ్రేడ్ T2 అవుతుంది. ఓకే, ద సేమ్ థింగ్ ఇక్కడ చూపించాను చూడండి. M1 is 40 grams, M2 is 40 grams, T1 is 20 degrees centigrade, T2 40 degrees centigrade. What is the final temperature? By using the formula, final temperature of the mixture T is equal to M1 T1 plus M2 T2 by M1 plus M2. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 30 degrees సెంటిగ్రేడ్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ వచ్చింది. ఈ విధంగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు టెంపరేచర్ అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి టెంపరేచర్కి మధ్య ఉన్న రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక చిన్న యాక్టివిటీ. మీరు ఒక 2 glasses తీసుకోండి. ఒక గ్లాస్లో హాట్ వాటర్ తీసి కొంచెం ఇంక్ కానీ, ఫుడ్ కలర్ కానీ, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏదన్నా కొన్ని వేసినట్లయితే ఇక్కడ చూడండి పార్టికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. వై దే ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ? బికాస్ ద మాలిక్యూల్స్ ఇన్ వాటర్ ఆ మాలిక్యూల్స్ వాటర్లో ఏమవుతుంది, ర్యాండమ్గా మనకి మూవ్ అవుతాయి కాబట్టి మనకి ర్యాండమ్గా మూవ్ అవుతూ కనబడుతున్నాయి. మనం అబ్జర్వ్ చేసిన విషయం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హాట్ వాటర్లో పార్టికల్స్ యొక్క మోషన్ చాలా వేగంగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది వాటికి. అంటే దేనికైతే ఏ పార్టికల్స్ యొక్క వెలాసిటీ ఎక్కువగా ఉంది అంటే ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల హాట్ వాటర్లో ఆ పార్టికల్స్ కూడా విగరస్గా మూవ్ అవుతున్నాయి, వాటి వెలాసిటీ ఎక్కువగా ఉంది, వాటి కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమని చెప్పచ్చు, మనం
ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. ఇదే విషయాన్ని ఒక్కోసారి మనకి యాక్టివిటీలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎయిమ్, ఆపరేటస్, ప్రికాషన్స్, ప్రొసీజరు, అలాగే అబ్జర్వేషన్స్, రిజల్ట్ అనే హెడ్డింగ్ పెట్టి ఎయిమ్ టు ప్రూవ్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. ఆపరేటస్ 2 glasses and cold water and hot water of same quantity and some food grains, anything ఏదో ఒకటి తీసుకోండి, ఫుడ్ గ్రెయిన్స్. అండ్ ఆల్సో afterward procedure, I poured 2 grams of food grains, 10 grams తీసుకోండి, 10 grams of food grains in each glass. Observations, the movement of the food grains is more in hot water when compared to cold water. Conclusion, the average kinetic energy is directly proportional to the absolute temperature. ఈ విధంగా మీరు 2 మార్క్స్ ఇచ్చిన 4 మార్క్స్ ఇచ్చిన ఒక యాక్టివిటీని అన్నీ చక్కగా సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ ఎక్స్పెరిమెంట్లో ఒకవేళ ప్రికాషన్స్ ఉంటే ప్రికాషన్స్ కూడా రాయండి అమ్మా. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఇచ్చినప్పుడు రాయొచ్చు. మరిన్ని వీడియోస్ మీరు చూడడానికి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.